Hello friends, my name is Vallur Venkateswarlu. I am a retired general manager from Airport Authority of India. I have passion in the real estate and I am a property advisor also. హైదరాబాదు ఒక విశ్వనగరంగా మారటానికి లేకపోతే సెకండ్ రాజధానిగా భారత్కి ఉండే అర్హతలు ఏంటి, లేకపోతే ప్రాజెక్ట్స్ ఆ స్టేజ్కి హైదరాబాద్ని విశ్వనగరంగా మార్చే స్టేజ్కి తీసుకెళ్ళగలిగే ప్రాజెక్ట్స్ గురించి ఈరోజు మనము చిన్న షార్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము. ముఖ్యంగా ఒక 10 ప్రాజెక్ట్స్ మనం తీసుకుంటే హైదరాబాద్లో ఇప్పుడు జరుగుతున్న ప్రాజెక్ట్స్ కానీ రాబోతున్న ప్రాజెక్ట్స్ కూడా ఏంటంటే, నెంబర్ 1 ముఖ్యంగా హైదరాబాద్కి మనోమరిహారం. ఒక మణిహారం అనేది మన ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్లో మనకి ఏ విధంగా హైదరాబాద్ అభివృద్ధి అనేది ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది హైదరాబాద్ ఒక సిటీకి జరిగిందో దానికన్నా డబల్ అవబోతున్న ట్రాన్స్ఫర్మేషన్ ఈ రీజనల్ రింగ్ రోడ్డు వల్ల అవబోతుంది అనమాట. ఈ రీజనల్ రింగ్ రోడ్డు 362.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అవబోతుంది. 6 లేన్ రహదారిది. అట్లానే సర్వీస్ రోడ్స్ కూడా రాబోతున్నాయి. దాని చుట్టూ డిఫరెంట్ డెవలప్మెంట్స్ కూడా రాబోతున్నాయి. ఇండస్ట్రియల్స్ క్లస్టర్స్ కానీ, ఇంటిగ్రేటెడ్ శాటిలైట్ టౌన్షిప్స్ కానీ, అట్లనే లాజిస్టిక్ హబ్స్ కానీ, అట్లనే షాపింగ్ మాల్స్ కానీ, ఈ విధంగా ఇంటిగ్రేటెడ్గా అంటే సమగ్ర అభివృద్ధికి అవకాశం ఉందన్నమాట. నెంబర్ 2 వచ్చేలాక ఏంటంటే, ఈ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ ఒక 3 to 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఏంటంటే రీజనల్ రింగ్ రైల్. అది కూడా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతము ఉన్న స్టేజ్ చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అయితే అప్రూవల్ అయితే ఇవ్వటం జరిగింది. రీసెంట్గా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏంటంటే దీన్ని వీలున్నంత దగ్గరగా రీజనల్ రింగ్ రోడ్ దగ్గర అంటే 3 to 4 కిలోమీటర్ డిస్టెన్స్లో దానికి తగ్గట్టుగా కూడా ల్యాండ్ అనేది ఎక్విజిషన్ అనేది చేయాలని కోరటం జరిగింది. దీనికోసం డిపిఆర్ కూడా తయారు చేయబోతున్నారు. దీనివల్ల ఏంటంటే ఒక గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ అవబోతుంది. 8 డిస్ట్రిక్ట్స్ని కలుపుతూ తెలంగాణలో ఈ రింగ్ రైల్ అనేది రాబోతుంది. అంటే చాలా డిస్ట్రిక్ట్స్ని కవర్ చేయబోతుంది అన్నమాట ఈ రింగ్ రైల్. దీనివల్ల ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది బాగా డెవలప్ అవబోతుంది. ఎందుకంటే రోడ్డు పక్కనే రైలు ఈ విధంగా ఏంటంటే సమగ్ర అభివృద్ధికి ఏంటంటే బాగా డెవలప్మెంట్ అవబోతుంది అనమాట. దీనివల్ల కూడా ఏంటంటే చాలా డిస్ట్రిక్ట్స్ అంటే మోస్ట్లీ ఇట్ ఈస్ కవరింగ్ మోర్ దెన్ 50% ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది తెలంగాణ అనమాట. దీనివల్ల చాలా బాగా డెవలప్మెంట్ అనేది ఉండబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ దీనిపైన కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 6 ROR అనేది ఫిక్స్ చేయటం జరిగింది అనమాట. దీన్ని కూడా ఏంటంటే సుమారుగా 8,000 crores of rupees ఎస్టిమేటెడ్ కాస్ట్ అంటున్నారు. అట్లనే ఇందాక ఫస్ట్ పాయింట్లో రీజనల్ రింగ్ రోడ్ కాస్ట్ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 25,000 crores of rupees ఎస్టిమేషన్ కూడా జరిగింది అనమాట. నెంబర్ 3 వచ్చేలేక ఏంటంటే జిఎంఆర్ ఏరోసిటీ ఒక 1,500 acresలో ఇది రాబోతుంది. ఇంకా పూర్తిగా రాలేదు, కొంతవరకే వచ్చిన కొన్ని కాన్వకేషన్స్ సెంటర్స్, కొన్ని 5 స్టార్ హోటళ్ళు రావటం జరిగింది. నోవా ఇంకా చాలా వరకు ఏంటంటే ఇంటర్చేంజ్ సెంటర్స్, కాన్వకేషన్ సెంటర్స్, అట్లనే ఎంటర్టైన్మెంట్ సెంటర్స్, అట్లనే 6 హబ్స్ రాబోతున్నాయి అనమాట. ఇంకా అంటే జిఎంఆర్లో యాక్చువల్గా ఆఫీస్ స్పేస్ కూడా, ఒక ఇండస్ట్రీ స్పేస్ కూడా, హబ్స్ కూడా రాబోతున్నాయి అన్నమాట. అట్లా ఆ విధంగా కూడా డెవలప్మెంట్ అనేది ఆఫీస్ స్పేస్ కూడా ఉండే విధంగా, అట్లనే హెల్త్ పోర్ట్ అనేది కూడా డెవలప్ రాబోతుంది. లాజిస్టిక్ పోర్ట్ రాబోతుంది అనమాట అక్కడ. ఈ విధంగా కూడా జిఎంఆర్ వల్ల అక్కడ ఇంకా ఆ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ మోర్ దెన్ 2 lakh ఎంప్లాయ్మెంట్ అనేది ఒక జిఎంఆర్ ఏరోసిటీ ఆ ఏరియాలో ఇంటర్చేంజ్, ఎంటర్టైన్మెంట్, కన్వకేషన్, ఫంక్షన్స్ చేసుకుంటానికి కూడా ఏంటంటే అన్ని విధాల ప్రయాణికులకు కానీ, అటు బయట నుంచి వచ్చి ఎంటర్టైన్మెంట్కి వచ్చే వాళ్ళకి కానీ, షాపింగ్ మాల్స్ కానీ బాగా ఒక విధంగా ఎందుకంటే ఏరోపోలిస్ అనేది చాలా ఇతర దేశాల్లో బాగా ప్రూవ్ అయింది, బాగా డెవలప్ అయింది. ఆర్థిక అభివృద్ధి బాగా డెవలప్మెంట్ అనేది ఈ ఏరోపోలిస్ సిటీ అనమాట. యాక్చువల్గా బాగా డెవలప్ అవుతుంది అనమాట. దీనివల్ల కూడా ఏంటంటే మిగతా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా బాగా డెవలప్మెంట్ అనేది ఉండబోతుంది. నెంబర్ 4 వచ్చేలకి ఫ్యూచర్ సిటీ. మనం ఆల్రెడీ ఫ్యూచర్ సిటీకి మనం ఇందా చెప్పిన 30,000 acres ఆఫ్ ది ల్యాండ్లో 56 గ్రామాల్లో 7 మండలాల్లో ఈ ఫ్యూచర్ సిటీ రాబోతుంది. దీంట్లో 10 clusters రాబోతుంది.
సంబంధించిన 10 క్లస్టర్స్ సుమారుగా అన్ని విధాల మనకి ఒక హెల్త్కి సంబంధించినవి కానీ, స్పోర్ట్స్కి ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ స్టేడియంస్ కానీ, అట్లనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించిన క్లస్టర్స్ కానీ, అట్లనే అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ కానీ, పొల్యూషన్ లేని లైఫ్ సైన్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ రాబోతున్నాయి అన్నమాట. 30,000 acres ఆఫ్ ది ల్యాండ్లో ఆల్రెడీ 13,975 acres ఆఫ్ ది ల్యాండ్ ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఇంకా 15,000 acres ఆఫ్ ది ల్యాండ్ గవర్నమెంట్ తీసుకోబోతుంది. ఇది శ్రీశైలం హైవే, సాగర్ హైవే, ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు ఈ 4 మధ్యలో రాబోతుంది అనమాట. ఒక ఎంప్లాయ్మెంట్ అనేది ఫ్యూచర్లో మోర్ దాన్ 10 lakh ఎంప్లాయ్మెంట్ అనేది జీరో పొల్యూషన్ సిటీకి అక్కడ రాబోతుంది అనమాట. నంబర్ 5 వచ్చేలాకే హైదరాబాదు నుంచి అమరావతికి, లేకపోతే అమరావతి నుంచి ఫ్యూచర్ సిటీకి కానీ, లేక హైదరాబాద్కి కానీ గ్రీన్ ఫీల్డ్ హై స్పీడ్ రోడ్డు దీని పక్కనే కానీ దీంతో కానీ ఒక కారిడార్ కూడా ఏంటంటే మచిలీపట్నం పోర్ట్ నుంచి అమరావతి మీదుగా మళ్ళీ డ్రై పోర్ట్ తెలంగాణ ఒక డ్రై పోర్ట్ కూడా కలిపే విధంగా ఒక రైల్ కారిడార్ కూడా రాబోతుంది అనమాట. దీనివల్ల కూడా ట్రాన్స్పోర్టేషన్ ఏంటంటే సీ పోర్ట్స్కి కానీ ఎక్స్పోర్ట్స్కి కానీ ఒక ఆర్థిక అభివృద్ధికి ఎక్స్పోర్ట్స్కి చాలా దోహదం పడుతుంది అన్నమాట. అంటే దాని కనెక్టివిటీ రోడ్డు పరంగా గాను ట్రాన్స్పోర్ట్ పరంగా ఇది రైల్ పరంగా కూడా కనెక్టివిటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురాబోతుంది అనమాట. నెక్స్ట్ 6th పాయింట్ వచ్చేలేకే జనం వ్యాలీ అనమాట. ఇది ఎక్స్పాన్షన్లో మోడ్లో ఉంది. ఆల్రెడీ phase 3 రీసెంట్గా February 2024 లాస్ట్ ఇయర్ రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. 300 acres ఫర్దర్గా ఎక్స్పాన్షన్ చేయబోతున్నాను. phase 3లో మోర్ దాన్ 2,000 crores ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది. అందుట్లో అక్కడ ఏంటంటే ఇటు ఇంక్లూడింగ్ ఏంటంటే ఇందుట్లో ఒక దీన్ని బేస్ చేసుకొని ఒక 10 ఫార్మా విలేజెస్ని స్థాపించబోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వికారాబాద్ కానీ, మెదక్ కానీ, నల్గొండ ఈ ప్రాంతాల్లో అన్నమాట. మోర్ దెన్ 100 acres ఆఫ్ ది ల్యాండ్లో పర్ ఈచ్ సెక్టర్ అంటే ఫార్మా క్లస్టర్స్ అనేది తీసుకురాబోతున్నారు అన్నమాట విలేజెస్. దానివల్ల కూడా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవ్వబోతుంది అనమాట. ఈ జనం వ్యాలీలో కూడా బయోటెక్నాలజీ R&D సెంటరు మనకు తెలిసిందే. ఆల్మోస్ట్ ఏంటంటే 1/3 ఆఫ్ ది వ్యాక్సిన్స్ డ్యూరింగ్ ద కోవిడ్ టైమ్ ఈ జనం వ్యాలీ నుంచే సప్లై చేయటం జరిగింది. అంత అద్భుతమైన ఫార్మా క్లస్టర్ అనేది అక్కడ తయారైంది అనమాట. ఎక్కువ బయోటెక్ కంపెనీస్ కూడా అనమాట. నెంబర్ 7 వచ్చేలేక మెట్రో ఎక్స్పాన్షన్. మెట్రో phase 2లో అప్ టు 9 కారిడార్స్ వరకు కూడా ఏంటంటే రీసెంట్గా డిపిఆర్ చేయటం జరిగింది. దీనికి మెట్రో బోర్డు స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వటం జరిగింది. ఆ స్టేట్ గవర్నమెంట్ కూడా ఏంటంటే దాన్ని పరిశీలించి సెంట్రల్ గవర్నమెంట్కి అయితే సబ్మిట్ చేయటం జరిగింది. అది ఇంకా ఫర్దర్గా రావాల్సి ఉంది. దాంట్లో మెట్రో అనేది అప్ టు ఫ్యూచర్ సిటీకి కూడా రాబోతుంది. ఔటర్ రింగ్ రోడ్ దాటి ఎయిర్పోర్ట్కి ఫ్యూచర్ సిటీ మెట్రో కూడా రాబోతుంది. హైకోర్టు రాజేంద్ర నగర్లో ఉన్న హైకోర్టు కొత్తగా రాబోతుంది. ఈ విధంగా డిఫరెంట్ ఎక్స్పాన్షన్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే అది వస్తే ఒక 250-300 kilometers డిస్టెన్స్ ఉండబోతుంది మెట్రో యొక్క లెంత్. రేపు 2047 కల్లా ఈ మెట్రో యొక్క లైన్ని మోర్ దాన్ 625 kilometersలో మెట్రో తీసుకురావాలన్నా. ఎందుకంటే ఎక్కడైతే మెట్రో వస్తుందో డెవలప్మెంట్ కూడా అక్కడ చుట్టుపక్కల బాగా డెవలప్మెంట్, రెసిడెన్షియల్ పరంగా, కమర్షియల్ పరంగా, రీటైల్ పరంగా డెవలప్మెంట్ అవుతుంది. అంటే డెవలప్మెంట్కి మెట్రో యొక్క విస్తరణ కూడా ఒక కీలకం అన్నమాట యాక్చువల్గా. అందుకని ఈ మెయిన్ ఒక ప్రాజెక్ట్ అనేది రాబోతుంది అనమాట ఇందులో. నెంబర్ 8 పాయింట్ ఏంటంటే నియోపోలిస్ అనేది మనకు తెలిసిందే. కోకాపేట నియోపోలిస్ అనేది రియల్లీ ఈ అడ్వాన్స్డ్ ఐటీ క్లస్టర్ అన్నమాట. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ యాక్చువల్గా డెవలప్మెంట్ అనేది రాబోతుంది అనమాట. ఇంటిగ్రేటెడ్ ఎందుకు అంటున్నానంటే అటు ఓన్లీ జాబ్స్ కాదు, వాక్ టు వర్క్ కాన్సెప్ట్లో ఐటీ క్లస్టర్స్, కమర్షియల్గా, రీటైల్గా, హాస్పిటాలిటీకి సంబంధించిన హాస్పిటల్స్ కానీ, అట్లనే హోటల్స్ కానీ, ఈ విధంగా డిఫరెంట్గా అక్కడ యాక్చువల్గా ఒక డిఫరెంట్ కంట్రీ అనేది, ఒక దేశం అనేది, అడ్వాన్స్డ్ దేశం అనేది అక్కడ ఆ విధంగా డెవలప్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఆల్ రోడ్స్ మోర్ దెన్ 120, 150, 200 feet రోడ్స్ అక్కడ ఉండబోతున్నాయి. అన్ని ఆకాశ ఆర్మానాలు, అరౌండ్ యావరేజ్గా మోర్ దెన్ 50 floors
ఒక్కొక్క ప్రాజెక్ట్స్లో ఒక్కొక్క టవర్లో రాబోతున్నాయి అన్నమాట అక్కడ. అట్లనే ఎంఎస్ఎన్ వాళ్ళు రాబోతున్నారు, ప్రెస్టేజ్ వాళ్ళు ఉన్నాయి, అక్కడ మైహోమ్ వాళ్ళు ఉన్నాయి, అట్లనే బ్రిగేడియర్ అందరూ లీడింగ్ ఇండియాలో లీడింగ్ కంపెనీస్ అందరికీ అక్కడ ప్రాజెక్ట్స్ అనేది తీసుకురాబోతున్నారు. అట్లనే రాబోతున్న ఈవెన్ ట్రంప్ తీసుకురాబోతున్న 64 టవర్ కూడా దగ్గరే అనమాట. దానికి సపరేట్గా ఈ నియోపోలిస్ కోసం ఒక సపరేట్గా ఓఆర్ఆర్ ఎగ్జిట్ పాయింట్ అనేది ఇవ్వటం జరిగింది. అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అంటే మౌలిక పరంగా ఏ విధంగా డెవలప్మెంట్ అనేది ఉండబోతుంది అనేది మనం చెప్పుకోవచ్చు అన్నమాట. మోర్ దాన్ 20,000 crores ఆఫ్ ఐటీ అనేది అక్కడ డెవలప్మెంట్ అవబోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేలేకే నెంబర్ 9 వచ్చేలేకే వరల్డ్ ట్రేడ్ సెంటర్ మనకు తెలిసిందే, ఎయిర్పోర్ట్ దగ్గరే తుక్కుగూడ దగ్గర ఆల్మోస్ట్ 15 acresలో అక్కడ రాబోతుంది. ఈ డిసెంబర్ 2025 కల్లా అక్కడ తీసుకురాబోతున్నారు. ఫేజ్ 1 అనమాట. దాంట్లో 1.5 million square feet అనేది ఇక్కడ, అంటే 15 lakh SFT అనేది ఇక్కడ రాబోతుంది అనమాట. దాన్ని ఇంకా ఎక్స్పాన్షన్ చేయబోతున్నారు. 15 నుంచి ఇంకా 25-30 కూడా అంటున్నారు. కానీ అదే WTC సెంటర్ కూడా ఫ్యూచర్ సిటీలో కూడా 60 acres వరకు అయితే గవర్నమెంట్ అయితే వాళ్ళు గ్రాంట్ చేయబోతున్నారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అది కూడా ఏంటంటే ఒక ఇంటిగ్రేటెడ్, అటు కమర్షియల్ ఆఫీస్ స్పేస్, వాక్ టు వర్క్, లివింగ్ స్పేసెస్, హాస్పిటల్ కన్నా హోటల్స్, ఈ విధంగా కూడా ఏంటంటే అక్కడ పూర్తిగా డెవలప్మెంట్ అనేది అక్కడ ఉండబోతుంది అనమాట. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండబోతుంది. నెంబర్ 10 జహీరాబాద్ నిమ్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనమాట. అది రీసెంట్గా కూడా మనకు తెలిసిందే. చాలా కంపెనీస్, ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఆల్రెడీ వెమ్ టెక్నాలజీ, డిఫెన్స్కి సంబంధించిన కంపెనీ వర్క్ చేస్తుంది. అట్లనే వాళ్ళు 511 acresలో 1,000 crores ఆఫ్ రూపీస్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. అక్కడ దానివల్ల కానీ 2,000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, 4,000 ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది జరగబోతుంది. దేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మిజైల్స్ అండ్ అన్మాన్డ్ వెహికల్స్ అనమాట. అట్లా నేవల్ సిస్టమ్స్ని, రాడార్ సిస్టమ్స్ కూడా వెమ్ టెక్నాలజీ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు అనమాట అక్కడ. అట్లనే 15,000 crores ఆఫ్ రూపీస్ దేర్ ఇన్వెస్టెడ్ అనమాట. ఈ నిమ్స్ని స్మార్ట్ సిటీగా కూడా, స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీగా డెవలప్ చేస్తున్నారు. రీసెంట్గా కూడా గవర్నమెంట్ కూడా ఏంటంటే రోడ్డు కూడా ఏది ముంబై హైవే నుంచి అక్కడికి సపరేట్గా రోడ్డు కూడా వేస్తున్నారు. 9.5 kilometers డిస్టెన్స్లో రోడ్డు కూడా వేస్తున్నారు అనమాట. అట్లనే రీసెంట్గా లాస్ట్ 2 monthsలో హుండాయ్ నుంచి 450 acresలో కూడా అక్కడ ఒక ప్రాజెక్ట్ అనేది తీసుకురాబోతుంది. హుండాయ్ కంపెనీ అనేది అక్కడ రాబోతుంది. అట్లనే ట్రైటాన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించిన ప్రాజెక్ట్ కూడా ఆల్రెడీ అక్కడ వర్క్ అవుతూ ఉందన్నమాట. అక్కడ దేర్ ఇన్వెస్టెడ్ మోర్ దాన్ 2,100 crores ఆఫ్ రూపీస్ ఇన్వెస్టెడ్ అనమాట. 50,000 వెహికల్స్ అక్కడ ఇన్ 5 yearsలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనేది ఉండబోతుంది. ఇన్ని డెవలప్మెంట్స్ అనేది హైదరాబాద్ ఏంటంటే, ఈ అన్ని డెవలప్మెంట్స్ వస్తే హైదరాబాదు విశ్వనగరంగా అండ్ సెకండ్ క్యాపిటల్ అవడానికి ఉన్న అన్ని హంగులు అనేది హైదరాబాద్కి అనేది ఉండబోతున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ వస్తాయని ఆశిద్దాం. కాకపోతే ఇదేంటంటే అగైన్ డిపెండింగ్ ఆన్ ద గవర్నమెంట్ విల్లు, పొలిటికల్ విల్లు, లీడర్షిప్ డిటర్మినేషను, ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంటు. ఇందుట్లో ఏంటంటే కొన్ని ఛాలెంజెస్ అయితే డెఫినెట్గా ఉంటాయి. ఎక్కువ ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఛాలెంజెస్ అనేది ఎక్కువ ఉండబోతాయి అనమాట. ఎందుకంటే అందరూ అన్నీ యాక్సెప్ట్ చేయరన్నమాట. బట్ ఇట్ ఇస్ ఆల్సో ఇట్ ఛాలెంజ్. ఎవ్రీ ప్రాబ్లమ్ క్రియేట్స్ ఎ ఛాలెంజ్ అనమాట. ఎందుకంటే ఇండియాలో, మన భారత్లో మనం చూసాం, మనం చైనా ఎలక్ట్రికల్ వెహికల్స్కి, బ్యాటరీస్కి లిథియం సప్లై చేయమన్నారు. అట్లనే మ్యాగ్నెట్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కావాల్సిన సప్లై చేయమన్నారు. వాటికి ప్రత్యామ్నాయం ఎత్తుక్కుంటూ పోవటం ఇట్ ఈస్ ద ఛాలెంజింగ్ అనమాట. అట్లనే హైదరాబాద్ కూడా ఏంటంటే, తెలంగాణ కూడా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అయినా, సెంటర్లో బీజేపీ ఉన్నా కానీ కొన్ని ఏంటంటే ఛాలెంజింగ్గా తీసుకొని మనం ఇండస్ట్రీ పరంగా డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ సిస్టమ్ అయితే డెవలప్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది ఉండబోతుంది. అట్లనే ప్రైవేట్ ప్లేయర్స్, ఆదాని, ముఖేష్ అంబానీ, ఇటువంటి అంబానీ ఫ్యామిలీస్, ఆదాని ఫ్యామిలీస్ కానీ, L&T కానీ, లీడింగ్ PSUs కంపెనీస్ కానీ, వీళ్ళందరినీ తీసుకొని ఒక లీడర్షిప్ క్వాలిటీస్, కారిడార్స్, డిఫెన్స్ కారిడార్స్, ఏరోస్పేస్
ఏరోస్పేస్ కారిడార్స్ని డెవలప్ చేస్తూ ఉంటే ఏంటంటే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది వస్తుంది, ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవబోతుంది. ఈ డెఫినెట్గా ఏంటంటే ఒక మంచి శుభపరిణామం, మంచి ఆపర్చునిటీ అని చెప్తాను ఏది హైదరాబాద్కి అండ్ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి. థ్యాంక్ యూ వెరీ మచ్.